టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డైనింగ్ హాల్లో సైతం డస్ట్బిన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆహార వ్యర్థ పదార్థాల నిల్వలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. టాయిలెట్ సైతం మరీ అధ్వానంగా తయారయ్యాయి. ట్యాప్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు. జిల్లా యాన్యువల్ రిపోర్ట్ ను ఆయన విడుదల చేశారు. సమాజంలో జరుగుతున్న అనేక నేరాలను నివారించడంతో పాటు పౌరుల భద్రత శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ బోరబండ పిఎస్ పరిధిలో మరో ఘరానా మోసం బయటపడింది. సచివాలయంలో ఉద్యోగాలంటూ ఇప్పిస్తామంటూ సమీరుల్లా ఖాన్ అనే వ్యక్తి నిరుద్యోగులకు కుచ్చిటోపి పెట్టాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత గంజాయిని సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెబ్బెన మండలం ఖైరిగూడలో ఆత్రం లింగారావు అనే వ్యక్తి తన వ్యవసాయ పొలంలో గంజాయి పండిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 నెలల క్రితం నిందితుడు గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి గంజాయి విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నాడని రెబ్బెన సీఐ అల్లం నరేందర్ తెలిపారు. గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని వాటిని తూకం వేయగా సుమారు 9 కిలోలు బరువున్నట్లుగా తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం చింతకుండ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు విద్యుత్ వైర్లు అమర్చి దుప్పిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న చింతకుండ అటవీ ప్రాంతంలో 15 మంది వేటగాళ్లు దుప్పిని హతమార్చగా పంపకాల్లో విభేదాలు తలెత్తాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి అటవీశాఖ అధికారులకు తెలియడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లుగా సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పట్టుబడ్డ నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.